హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధంలో 13వ రోజు జరిగిన పద్మవ్యూహ ఘట్టం మనందరినీ కలిచివేస్తుంది. తండ్రి రక్షణ కోసం, ధర్మరాజు మాట కోసం 16 ఏళ్ల అభిమన్యుడు ఆ వ్యూహంలోకి వెళ్లి వీరమరణం పొందాడు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ రోజు సంక్షిప్తకులతో యుద్ధం చేయడానికి వెళ్లిన అర్జునుడు ఆ పద్మవ్యూహం దగ్గరే ఉండి ఉంటే, అభిమన్యుడు బదులు అర్జునుడే ఆ పద్మవ్యూహంలోకి వెళ్లి ఉంటే యుద్ధం ఎలా మారిపోయేది? ఈ రోజు మన ఫ్రైడే ఎపిసోడ్ లో ఇదే మన ఇంట్రెస్టింగ్ టాపిక్. అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పే ముందు అసలు ఈ పద్మవ్యూహం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మహాభారత యుద్ధంలో ఉన్న అత్యంత క్లిష్టమైన వ్యూహంలో ఇది ఒకటి. దీని పేరులోనే ఉంది. ఇది చూడడానికి పద్మం ఆకారంలో ఉంటుంది, కానీ లోపలికి వెళ్లే కొద్దీ ప్రాణాలు తీసే మృత్యుపాశంలా మారుతుంది. ఈ వ్యూహంలో సైన్యం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక యోధుడిని ఓడించి ముందుకు వెళ్దామనే లోపు మరొక యోధుడు మీ ముందు ప్రత్యక్షమవుతాడు. ఇది ఒక మెకానికల్ మేజ్ లాంటిది. ఇందులో 7 వలయాలు ఉంటాయి. లోపలికి వెళ్లే కొద్దీ అత్యంత శక్తివంతమైన వీరులు కాపలా ఉంటారు. అసలు మొత్తం ద్వాపర యుగంలో ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం కేవలం 4గురికి మాత్రమే తెలుసు. సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు కౌరవ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ ఈ వ్యూహాన్ని రచించిన ద్రోణాచార్యుడు, ఆ ద్రోణాచార్యుడి దగ్గర ఈ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్న ఏకైక శిష్యుడు అర్జునుడు, ఇక చివరగా శ్రీకృష్ణుడు కుమారుడైన ప్రద్యుమ్నుడు. కానీ ఆయన ఈ యుద్ధంలో పాల్గొనలేదు. వీరు కాక అభిమన్యుడికి కేవలం లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలీదు. అందుకే ఆ రోజు అర్జునుడు లేకపోవడం పాండవులకు మైనస్ అయింది. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్తే ఒక కొదమ సింహం వెళ్ళినట్టుంటుంది, కానీ అర్జునుడు వెళ్తే అది ఒక మహాప్రలయం వచ్చినట్టే. అసలు అర్జునుడి పరాక్రమం ముందు ఆ వ్యూహం ఎంత? అర్జునుడు అంటే కేవలం ఒక విలుకాడు మాత్రమే కాదు, ఆయన సవ్యసాచి. అంటే 2 చేతులతో సమానంగా రెప్పపాటులో 100 బాణాలు వేయగల ధీరుడు. పద్మవ్యూహంలోని ప్రతి పొర దగ్గర ఉన్న లక్షల మంది సైన్యాన్ని ఒక్క క్షణంలో హతం చేయగల వేగం ఆయనది. ద్రోణాచార్యుడు గాని, కృపాచార్యుడు గాని ఆయన బాణాల వేడి ముందు నిలబడలేరు. అర్జునుడు వెళ్లే దారిలో రథాలు ముక్కలవుతాయి, ఏనుగులు కుప్పకూలుతాయి, శత్రువుల గుండెలు పగులుతాయి. ఒకవేళ కౌరవ మహారథులు అందరూ కలిసి అర్జునుడిని చుట్టుముట్టాలని చూస్తే అప్పుడు మొదలవుతుంది అర్జునుడి విశ్వరూపం. ఆయన దగ్గర ఉన్న దివ్యాస్త్రాల ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. వాటిలో ముఖ్యమైన అస్త్రం ఆగ్నేయాస్త్రం. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే చుట్టూ నిప్పుల వర్షం కురుస్తుంది. కౌరవసేన మొత్తం ఆ మంటల్లో మసి అయిపోవాల్సిందే. ఇక అర్జునుడి దగ్గరున్న మరో అస్త్రం వాయవ్య అస్త్రం. ఈ అస్త్రంతో ఒక పెద్ద సుడిగాలిని సృష్టించి శత్రువుల రథాలను, గుర్రాలను గాలిలో ఎగిరేలా చేయగలరు. వీటన్నిటితో పాటు అర్జునుడి దగ్గర ఐంద్ర అస్త్రం ఉంది. దేవేంద్రుడు ప్రసాదించిన ఈ అస్త్రం ఒకేసారి లక్షల బాణాలను కురిపిస్తుంది. దీనికి తోడు గాంధీవం నుండి వచ్చే ఆ టంకారం వింటేనే సగం సైన్యం గుండె ఆగి చస్తుంది. అంతేకాదు, ఒకవేళ అవసరమైతే పరమేశ్వరుడే స్వయంగా ఇచ్చిన అమోఘమైన పాశుపత అస్త్రం అర్జునుడి దగ్గర ఉంది. దీని ముందు కర్ణుడు వంటి వీరులు కూడా తుచ్చం. సింపుల్ గా చెప్పాలంటే అర్జునుడు పద్మవ్యూహంలో ఉంటే అది యుద్ధంలా ఉండదు, అది కేవలం వన్ మ్యాన్ షోలా ఉంటుంది. అర్జునుడు ఆ వ్యూహాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చే వరకు శత్రుపక్షంలో ఒక్క తల కూడా నిలబడదు. సో ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆ రోజు అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్లి ఉంటే అభిమన్యుడు బ్రతికేవాడు. యుద్ధం 18 రోజులు కాకుండా 13 లేదా 14 రోజుల్లో ముగిసిపోయేది. ఆ రోజు కౌరవ సైన్యం పూర్తిగా కుప్పగూలిపోయేది. మీ అభిప్రాయం ప్రకారం అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్తే ఇంకేం జరిగేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మహాభారత కథకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.